టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికార దాహంతో ఆధిపత్య దురహంకారంతో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆఖరికి కోర్టులను సైతం తప్పుదో పట్టించేటువంటి రీతిలో వ్యవహరిస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలన్నీ కూడా బూటకపు ఎన్నికలుగా మార్చివేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ నీడవలే ఓటమి వెన్నాడుతుంది అనేటువంటి ఒక భయం వెన్నుపూసలో ఈరోజు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతాము అనేటువంటి ఒక భయం వెన్నుపూసల్లో చలిలెక్క పుట్టుకొచ్చి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఎన్నికల సంప్రదాయాన్ని, నీతిని, నిజాయితీని అన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ కోసం అనేక రకాలుగా కష్టపడి ఆఖరికి పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు అయితే కళ్ళు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల యొక్క కోరికలు తీర్చాలని చెప్పని పోరాటం చేసినటువంటి ఒక బలరాం నాయక్ గారు, పొన్నం ప్రభాకర్, ఇట్లా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ వస్తే మరింత బలంగా ప్రజాస్వామ్యం పెరుగుతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది, రాజ్యాంగానికి గౌరవం ఉంటుంది, ఒక నైతికత ఉన్నటువంటి ఒక రాజకీయాలకు నెలకొలువుగా ఈరోజు తెలంగాణ మారుతుందంటే ఇవేవి పట్టవన్నట్టుగా ఒక దురహంకారంగా, ఆధిపత్య దురహంకారంతో రాజకీయ దుర్వినియోగానికి పాల్పడుతూ జిహెచ్ఎంసీ గెలిపే లక్ష్యం, మేము కింద పడ్డా నానా అడ్డమైన గడ్డి తిన్నా పర్వాలేదు కానీ జిహెచ్ఎంసీ పీఠాన్ని మాత్రం కైవసం చేసుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఒక పాలనకి ఈరోజు విధానాలకు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడతా ఉంది. మొదలేమో గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా మేము మార్చేస్తాము అని చెప్పిండ్రు. ఎందుకంటే పెద్ద కార్పొరేషన్కు ఒకటే చైర్మన్ ఉన్నట్టయితే ఆధిపత్యం అంతా ఒక దగ్గర ఉంటుందని చెప్పని కుట్రతోటి 3 కార్పొరేషన్లు చేస్తామని చెప్పిండ్రు. దాన్ని ఎక్కడ తుంగలో పెట్టిండ్రో తెలియదు. 200 డివిజన్లు చేస్తామని చెప్పని రెండోసారి మాట్లాడినరు. ఆ 200 డివిజన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. 150 డివిజన్లు అని చెప్పని కొత్తగా పట్టుకొచ్చినారు. ఈ 150 డివిజన్లు కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు ఏ మాత్రమైనా ఎన్నికల సంప్రదాయాలకు, చట్టానికి లోబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఏమైనా ఉన్నదంటే వాళ్ళు పబ్లిక్ హియరింగ్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ను కంపల్సరీగా కండక్ట్ చేసి ఉండాల్సి ఉండే. ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలా, పబ్లిక్ హియరింగ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలా, ఆయా డివిజన్లో మీటింగ్లు కండక్ట్ చేసి తర్వాత మాత్రమే పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత మాత్రమే 150 డివిజన్లు అనేటువంటి ఒక కన్క్లూజన్కు రావాలా. మొత్తం అన్ని సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఈ 150 డివిజన్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఏర్పరచుకొని గెలిపే లక్ష్యంగా ఎక్కడెక్కడ ఏ డివిజన్ ఏ స్వరూపంలో జాగ్రఫికల్ బౌండరీస్తో వస్తే మేము గెలుస్తామో అనేటువంటి ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి కార్యాలయంలో అటు ఎంఐఎం తర్వాత టీఆర్ఎస్ ఈ రెండు కూడా కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో మాత్రమే డివిజన్లు చేసినట్టుగా భావిస్తా ఉన్నాము. ఇది పబ్లిక్ హియరింగ్ లేకుండా ఏర్పడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లా దట్ హస్ బీన్ కమిటెడ్ బై ద టీఆర్ఎస్ గవర్నమెంట్. రెండవది ఏంటంటే బన్వర్లాల్, సోమేష్ కుమార్ వీళ్ళిద్దరినీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ గులాములుగా మార్చుకొని దాదాపు 19 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి ఇష్టారాజ్యంగా 7 లక్షల మంది ఓటర్లను కనీసం వాళ్ళ యొక్క హియరింగ్ కూడా ఆస్కారం ఇవ్వకుండా 7 లక్షల మంది ఓటర్లను తీసివేసి ఎవరైతే టీఆర్ఎస్ కు ఓటేయ్యరు అనేటువంటి ఒక భయం ఉందో వాళ్ళందరినీ గుర్తించి ఏరి చేపలం కనుక ఏరేరి పట్టుకున్నట్టుగా పట్టుకొని వాళ్ళందరినీ కూడా 7 లక్షల మంది ఓటర్లను తీసేసినటువంటి ఒక దుర్మార్గమైన రెండవ తప్పు టీఆర్ఎస్ పార్టీ చేసింది. అందుకే మేము దీన్ని బూటకు ఎన్నికలు అంటా ఉన్నాం. మూడో విషయానికి వచ్చినట్టయితే బీసీ రిజర్వేషన్, వార్డు రిజర్వేషన్లు ప్రకటించే ముందు ముఖ్యంగా బీసీ ఎన్యూమరేషన్ అనేటువంటి తప్పనిసరిగా జరిగి ఉండాలి. గుండె మీద చేయబెట్టుకొని కేసీఆర్ కానీ వాళ్ళ ఎన్నికలకు ఇన్ఛార్జ్ అయిన కేటీఆర్ కానీ గుండె మీద చేయబెట్టుకొని సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క బీసీ ఇంటికైనా, ఏ ఒక్క వెనకబడ్డ జాతి ఇంటి వాడికైనా వెళ్ళి నువ్వు బీసీ అని చెప్పని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిండ్రా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఎవరింటికి వెళ్లకుండా మళ్ళా అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని బీసీ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయినట్టుగా ఈరోజు తప్పుడు సమాచారం ఈరోజు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఇంకొక విషయం కూడా తమ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. సమగ్ర సర్వే జరిగినప్పుడేమో బీసీలంతా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 55% ఉంటారట. కానీ
తెలంగాణ గుండెకాయ అనేటువంటి ఒక హైదరాబాద్లో మాత్రం వీళ్ళు చేసినటువంటి ఒక బీసీ ఎన్యూమరేషన్లో కేవలం 26% మాత్రమే ఉంటారట. అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక రకమైనటువంటి ఒక డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ తెలంగాణలో ఒక డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఉంటుందా? ఎవరి చెవులలో పూలు పెడతా ఉన్నారు అని చెప్పని మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అందుకే దీన్ని మేము బూటకపు ఎన్నికలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రకంగా డీలిమిటేషన్ బీసీ రిజర్వేషన్ ప్రక్రియ అంతా కూడా సీఎం తన యొక్క క్యాంప్ ఆఫీస్లో తన డైనింగ్ టేబుల్లో జిహెచ్ఎంసీ అధికారులను, ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులను మొత్తం ఎంఐఎం టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి కుతంత్రపూరితంగా ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ను తర్వాత రిజర్వేషన్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసినారు. వింతైన విషయం ఏంటంటే, మీడియా వారికి కూడా భవిష్యత్ తెలిసే ఉంటుంది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ చిన్న పిల్లగాని పోయి అడిగినా ఏ వార్డు ఏ రిజర్వేషన్ కు సంబంధించింది అనేటువంటి ఒక ప్రక్రియ స్పష్టంగా తెలుసు. అడిగి ఎంఐఎం వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం పలానా వార్డులో పలానా బీసీ, పలానా వార్డులో పలానా ఎస్సీ అని చెప్పని వాళ్ళకి తెలుసు. కానీ మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా తెలియకుండా ఎన్నికల తయారీ కోసం అని చెప్పని, గెలుపు కోసమే వాళ్ళంతా కూడా ఈ కుట్రలు పన్నిండ్రు అని చెప్పని తమరి ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకుపోదలుచుకున్నాను. రెండు, రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు కడితే నిర్దాక్షిణ్యంగా ఫ్లెక్సీలు తీసివేయాలా అని చెప్పని జిహెచ్ఎంసీ అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి విషయాన్ని మీడియాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళ జరుగుతున్న ప్రహసనం ఏంది? ఎన్నికల్లో ఏ రీతినైనా గెలవాలా అని చెప్పని దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రాజకీయ పార్టీకి ఇంకొక హోర్డింగ్ దొరకకుండా 7,000 హోర్డింగులు ఫ్లెక్సీలు ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలల నుండి ఈరోజు మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ను గులాబీమయం చేసేసి ప్రజలను ఒక భ్రాంతి సృష్టించేటువంటి ఒక ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం పాల్పడతా ఉంది. దానికి తోడుగా ఎల్ఎన్టీ, ఇట్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, ఎల్ఎన్టీ పిల్లర్స్ అన్నీ కూడా మరి ఆ ఎన్విఎస్ రెడ్డి ఏం చేస్తూ ఉందో, ఎల్ఎన్టీ ఏం చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది అక్కడ ఉన్నట్టు ప్రతి పిల్లర్ కూడా, ఎల్ఎన్టీ పిల్లర్ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క హోర్డింగ్లు పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. గెలిపే లక్ష్యంగా ఇంకొక దుర్మార్గమైనటువంటిది, ఒకటే రోజు 12 జీవోలు ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాలన. అంటే ప్రజలను ఎరలేసి చేపలు పట్టినట్టు పట్టుకోవాలా, ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఒకటే రోజు 12 జీవోలు ఇచ్చినట్టు ఒక విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకొక వింతైన విషయం మీడియా మిత్రులందరికీ, మేధావులు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, భూమి పూజ ఎప్పుడు చేస్తాం మనము? వెన్ ద డిజైన్ ఈజ్ కంప్లీటెడ్. ఒక ఇల్లు కట్టాలంటే భూమి పూజ ఎప్పుడు చేస్తాం మనము? దానికి మొత్తం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత, ఆ డిజైన్ లేఅవుట్ అంతా తయారైపోయిన తర్వాత, ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ అన్ని వచ్చిన తర్వాత, టెండర్లు పిలుచుకున్న తర్వాత నువ్వు భూమి పూజ చేయాలా. ఇంత పెద్ద స్కై ఓవర్స్ అని చెప్పని, ఫ్లైఓవర్స్ అని చెప్పని కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటే ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తా ఉన్నావే, ఎవరి చెవులో పూలు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. Do you have designs prepared already for these skyways and the flyovers? లేదు. Did you call, ఒకవేళ డిజైన్లు రెడీగా ఉన్నాయి అనుకుందాం, did you call for the did you completed the financial estimates? లేదు. ఎన్ని కోట్లు అవుతుంది ఈ ఫ్లైఓవర్స్ అనేటువంటి విషయం పట్ల మీకేమైనా దాని పట్ల ఫైనాన్షియల్ ఎస్టిమేట్ తీసుకున్నారా? లేదు. ఈ 2 రెడీగా ఉన్నాయనుకుంటే టెండర్లు ఏమైనా కాల్ఫర్ చేసిండ్రా? లేదు. ఈ 3 లేకుండా ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పని ఈరోజు కుట్రపూరితంగా ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపనలు చేసి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక ప్రయత్నానికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా, మాకు ఓటేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారా తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రజల్ని? ఆర్ యు థ్రెటనింగ్ దెమ్? మీరు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారా? మాకు ఓటేయకపోతే మేము రోడ్లు కట్టము, మాకు ఓటేయకపోతే మీకు మంచినీళ్ళు ఇవ్వము, మాకు ఓటేయకపోతే మేము హైదరాబాద్ని అభివృద్ధి చేయమని చెప్పని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారా? 50 లక్షల రూపాయల పరిధికి మించి ఒక మేయర్ సంతకం పెట్టి పనులు చేయించలేడు. ఆ 50 లక్షలు దాటి 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 10 కోట్లు దాటితే గవర్నమెంట్ దగ్గరికి పోతుంది. చాలా వరకు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పనులన్నీ కూడా 10 కోట్లకు పైగా ఉండేటువంటి పనులే. ఇవాళ మాకు ఓటేయకపోయినట్టయితే, టీఆర్ఎస్ గెలవకపోయినట్టయితే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడంలో పరోక్షంగా ఒక మాట చెప్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి పని కూడా 10 కోట్లు దాటుతుంది, అది మా దగ్గరికి రావాల్సిందే. మాకు కనుక ఓటేయకపోయినట్టయితే, ఏ డివిజన్లో అయితే మాకు ఓట్లు పడలేదో, ఎక్కడైతే మాకు ప్రజలు ఓట్లేలేదో ఆ డివిజన్లలో అక్కడ పనులు కాకుండా మేము అడ్డుకుంటామా అని చెప్పని ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇంత చిల్లరగా ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్ పాల్పడుతున్నటువంటి ఒక ప్రభుత్వ వైఖరి చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు బూటకపు ఎన్నికలు అని చెప్పని కనబడతా ఉంది. ఇంకొక విషయాన్ని కూడా తమరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ఇది ఏం రాజ్యం అండి? ఇది నాకు అర్థం కాదు. ఆర్వీన్ బ్లడీ డెమోక్రసీ? అసలు ఏమైనా రాజ్యాంగం మీద గౌరవం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా ఈ ముఖ్యమంత్రికి? న్యాయం, నీతి, నిజాయితీ ఏమైనా ఉందా? 1955 మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ను
తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ని అమెండ్ చేసినావు. ఏమని అమెండ్ చేసినావు నువ్వు? ఒక రేషనల్ ప్రాసెస్లో ఎన్నికలు జరగాల అని చెప్పని ఎవడైనా అందులో ఏమైనా లొసుగులు ఉంటే దాన్ని సరిదిద్దాల్సింది పోయి 15 రోజుల్లో ఎన్నికలు అయిపోవాలా అని చెప్పని ఈరోజు కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా సమయాన్నంతా కూడా కుదించేటట్టు ప్రయత్నం చేసిండ్రు. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీ జాగిరా ఏమని యాక్ట్? ఇస్ గవర్నమెంట్ ఈజ్ యువర్, మీ ఇంటి జాగిరా ఇదేమన్నా? వై డి యు నాట్ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్? కనీసం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కనీసం ఒక చర్చను చేయాలి కదా, 15 రోజుల్లో ఎన్నికలు చేసుకుందామని చెప్పని. చండీ యాగాల పేరు మీద ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కు రాకుండా 60 రోజుల పాటు 70 రోజుల పాటు ఏ నిర్ణయాలు తీసుకోకుండా మూల కూర్చున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ గెలిపే లక్ష్యంగా 3 నెలల నుంచి ప్రిపేర్ అవుతూ శంకుస్థాపనలు చేస్తూ హోర్డింగులు పెడుతూ ఆఖరికి ప్రతిపక్ష పార్టీలు తేరుకోక ముందే 15 రోజులు అని చెప్పని ఈరోజు కుదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకండి వాళ్ళు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఎందుకు చర్చించలేదని చెప్పని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి ఒక గవర్నర్ మాత్రం సీఎం చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఇంత దుర్మార్గమా? ఇదే టీఆర్ఎస్ పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఆర్డినెన్స్ పేరు మీద 7 మండలాలను ఖమ్మం ఆంధ్ర ప్రాంతానికి తరలించినప్పుడు అట్లా దొంగ చాటుగా ఎట్లా ఆర్డినెన్స్ పట్టుకొస్తావు, చట్టం పట్టుకొస్తావు అని మాట్లాడినరే, నీతులు చెప్పిండ్రే. మరి ఆ నీతులు ఎక్కడ పోయినాయి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అడిగితేనేమో ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, చిల్లరగా మాట్లాడతారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? కేటీఆర్ చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా అని చెప్పని మేము మాట్లాడుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక పద్ధతిలో, రాజ్యాంగాన్ని కూని చేసేటువంటి ఒక పద్ధతిలో, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఒక పద్ధతిలో గెలిపే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బూటకపు ఎన్నికలకు ఈరోజు నాంది పలికినారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చివరిగా హైదరాబాద్ ప్రజలకు, మీరు విఘ్నులు. దాదాపు 90% లిటరసీ ఉన్నటువంటి ఒక ప్రాంతం హైదరాబాద్. మొత్తం దేశమంతా కూడా హైదరాబాద్లో జరగబోయేటువంటి ఎన్నికలను చూస్తూ ఉన్నాయి. ఇంత చిల్లరగా ఓటర్లను తీసివేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో అక్రమాలు పాల్పడి, బీసీ ఎన్యూమరేషన్లో అక్రమాలకు పాల్పడి, ఇష్టారాజ్యంగా 100 కోట్ల రూపాయలు పెట్టి హోర్డింగ్లు పెట్టుకొని తర్వాత ఒకటే రోజు 12 జీవోలు ఇచ్చి డిజైన్లు లేని, ఎస్టిమేట్లు లేని శంకుస్థాపనలు చేసి రకరకాల రీతిలో మోసం చేసి బూటకపు ఎన్నికలు పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని తిప్పికొట్టాలా అని చెప్పని విఘ్నులైనటువంటి ఒక హైదరాబాద్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆలోచించండి, ఇంత మోసపూరితంగా రేపు అధికారంలోకి వస్తే మాత్రం తప్పనిసరిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరిన్ని మోసాలకు తావుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.